కూటమి ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఆయన సహచార మంత్రుల పనితీరు అవి ఎలా ఉన్నాయి? మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరి బాధ్యత వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు సీఎం దగ్గరికి పోవాలంటేనే మంత్రులు పోయేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అటు అధికారులతోటి ఇటు మంత్రులతోటి శాసనసభ్యులతోటి బ్రహ్మాండంగా పనిచేస్తా వారికి తగు సూచనలు సలహాలు ఇస్తా ముందు కేవలం మన నియోజకవర్గం డెవలప్ చేద్దాం, మన రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం. ఈ 6 నెలల కాలంలో అమరావతి రాజధానికి మళ్ళా రెక్కలు వచ్చినాయి. బ్రహ్మాండంగా చంద్రబాబు గారు దాని మీద దృష్టి కేంద్రీకరించి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మంత్రులు కూడా ఎవరి శాఖల వాళ్ళు బ్రహ్మాండంగా సమర్థంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ సదస్సులంటూ ఏర్పాటు చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడబోతుంది? రెవెన్యూ సదస్సులు పెట్టడం వలన గ్రామాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఎవరి భూములు వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అది జరుగుతూ ఉంది. గతంలో అయితే వాళ్ళ పాలకులు మరి ఆ భూములన్నింటిని కూడా ఆక్యుపై చేసుకున్న సందర్భాలు మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ రెవెన్యూ సదస్సుల వలన గ్రామాల్లో ఖచ్చితమైనటువంటి మార్పు వస్తూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా రైతు ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ఉపయోగం తెలుసుకొని విరివిగా హాజరవుతూ ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వంలో పూర్తిగా గుంతలమయంగా ఉండేది అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 నెలల్లో రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు గారు. గుంతలు పూడిపించే దాంట్లో స్థానిక శాసనసభ్యులు మరి ఎక్కడికక్కడ ఎస్టిమేట్ లేపించి ప్రస్తుతం గుంతలు పూడుస్తూ ఉన్నారు. దాదాపు 250 కోట్ల దాకా మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని వేల కోట్లు ఈ శాశ్వతంగా ఈ రోడ్లు బ్రహ్మాండం డెవలప్. ఎందుకంటే ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో అక్కడే ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. అలాగే రవాణా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రవాణా సౌకర్యాలు కూడా రోడ్లు బాగుంటేనే ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు అయితే గుంటల్లో పడిపోయేవాళ్ళు జనం. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.